నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో పయనించబోతున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు సాయంత్రం నుండి 2025 మార్చి 29వ తారీఖు శనివారం వరకు గల ఈ 4.5 నెలల కాలం పాటు వృషభ రాశిలో వక్రం తొలగినటువంటి శని భగవానుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా శని కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో కుంభరాశిలో శని వక్రం తొలగి పయనించేటువంటి ఈ కాలంలో మిథున రాశి వారికి 90% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రం తొలగడం వల్ల అష్టమ శని దోషం నుంచి బయటపడతారు. భాగ్యంలో శని వీరికి అనుకూలతనిచ్చే అవకాశం కనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. వీరి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వాయిదా పడినటువంటి కార్యక్రమాలంతా కూడా ఇప్పుడు సజావుగా వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. పని వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యవసాయ రంగంలో కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు, లాభాలు అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మరింతగా ఇంకా ఫలితాలు రావడానికి వీరు శనివారం రోజున సుందరకాండ పారాయణం చేయడం, శివ పూజలు నిర్వర్తించడం వల్ల కూడా మరింతగా శని ఫలితాలు పొందడానికి మిథున రాశి వారికి అవకాశం ఉంటుంది.